తమ్నేల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. పానీపూరి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో లెట్స్ ప్రిపేర్ పానీపూరి. రండి. ఫస్ట్ పానీపూరిలోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం పొటాటోని ఈ విధంగా హాఫ్ గా కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే ఇది ఆల్రెడీ పెద్ద పొటాటో కాబట్టి దీన్ని 4 పీసెస్ గా కట్ చేసుకుంటాను. ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ పొటాటోస్ అన్ని మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ పొటాటోస్ అన్ని బాగా కుక్ అయ్యేదాకా ఒక 2 to 3 విజిల్స్ వచ్చేదాకా దీన్ని కుక్ చేసుకుందాం. పానీపూరిలోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి పొటాటోస్ ని ఇలా కుక్ చేసుకోవడానికి కుక్కర్ లో వేసి పెట్టేశాను. ఇది కుక్ అయ్యేలోపు మనము పూరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి డౌ ప్రిపేర్ చేసుకుందాం. రండి. పూరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సింది ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వని 1 కప్ మొత్తం తీసుకుంటున్నాను. ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాం కదా, ఇందులోనికి కొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నారు. మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే మైదా కంటే గోధుమ పిండి కొంచెం హెల్తీ కాబట్టి ఇది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి చిటికెడు కుకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తగా కలుపుకోవాలి. పూరీస్ కోసం మన పిండిని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ ని దాని మీద కప్పుకోవాలి. మనం ఈ తడి క్లాత్ ని దాని మీద కవర్ చేసుకోవడం వల్ల ఈ పిండి ఆరిపోకుండా మెత్తగా ఉంటుంది. ఈ క్లాత్ కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేయాలి. ఇప్పుడు మనం పానీపూరిలోని పానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీరను ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం. 3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను బాగా గ్రైండ్ అవ్వడానికి. కొద్దిగా జింజర్ యాడ్ చేసుకుంటున్నాను. మరి ఎక్కువగా యాడ్ చేస్తే ఎక్కువ ఘాట్ వస్తుంది కదా, పిల్లలు కూడా తినడానికి ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ గా ప్రిపేర్ చేసుకుందాము. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అలానే కొంచెం అల్లం వేసుకుని ఈ విధంగా మెత్తని పేస్ట్ గా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇందులోనికి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. నేను ఒక 20 మినిట్స్ బ్యాకే ఈ చింతపండుని, ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు అనుకోండి, ఇంత చింతపండుని ఇలా వాటర్ లో నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. పానీపూరిలోకి పానీ కొంచెం ఎక్కువగానే మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇందులోనికి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే మనం ఆల్రెడీ కారం యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తగినంత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇంట్లోనే మనం వేయించి మిక్సీ చేసుకున్నాము, గ్రైండ్ చేసుకున్నాము. వీటిలోకి చాట్ మసాలా కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే మన దగ్గర చాట్ మసాలా అవైలబుల్ గా లేదు కాబట్టి ఇవన్నీ యాడ్ చేశాను. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. చాట్ మసాలా మన దగ్గర అప్పటికప్పుడు అవైలబుల్ గా లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. పానీపూరిలోకి పానీ ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టే దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలాస్ అన్నిటిని. ఇప్పుడు మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలిపేసి ఒకసారి టేస్ట్ చేసి ఏదైనా సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసేసుకోవచ్చు. ఇదే స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనం పొటాటోస్ ని బాయిల్ చేసాం కదా, దాని తర్వాత ఈ వైట్ పీస్ ఉంటాయి కదా వీటిని కూడా బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఈ వైట్ బఠానీని 4 అవర్స్ పైన నానబెట్టుకున్నాను. సో ఇలా నానబెట్టుకున్నవైతే చాలా ఈజీగా కుక్ అవుతాయి. ఈ వైట్ పీస్ అన్నిటిని ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్ లోకి యాడ్ చేస్తున్నాను. ఈ వైట్ పీస్ అన్ని మునిగే వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. వైట్ పీస్ అయితే ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోవాలి. ఎన్ని విజిల్స్ వస్తాయి అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ మెత్తగా అయ్యాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి. ఇలా మెత్తగా మ్యాష్ అయ్యాయి అంటే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇప్పుడు కర్రీలోకి స్టఫ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి పొటాటోని. ఈ పానీపూరిలోకి స్టఫ్ అనేది టేస్టీగా ఉంటే పానీపూరీస్ కూడా టేస్టీగా ఉంటాయి. సో ఇందులోనికి ఈ విధంగా పొటాటోస్ అన్ని మెత్తగా ఉడికింటాలి. పొటాటోస్ లోకి మనం ఉడికించిన వైట్ పీస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత అందులోనికి తగినంత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలానే చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఇష్టపడేవారైతే ఒకటి మొత్తం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న సైజు ఉన్న ఆనియన్ తీసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఇంతవరకు కారం యాడ్ చేసుకోలేదు కాబట్టి కారం యాడ్ చేసుకుంటున్నాను. ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి.
జీరా పౌడర్ టేస్ట్ కి తగినంత. ఈ స్పైసెస్ అన్నిటిని దీనికంతా ఈ స్టఫ్ కంతా అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం పానీపూరీస్లోకి కావాల్సిన పానీ ప్రిపేర్ చేసుకున్నాము, అలాగే అందులో ఉండాల్సిన స్టఫ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ పూరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ ఒక ముద్దలాగా కలిపి పెట్టేసుకున్నాం కదా పిండిని, దానిని ఈ విధంగా చపాతీస్ లాగా తిక్కుకోవాలి. సేమ్ ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చేసుకోండి. పూరీస్ ప్రిపేర్ చేయడానికి మనం మెత్తని పిండిగా చేసేసుకున్నాం కదా, డౌ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా అటు పల్చగా కాకుండా మందంగా కాకుండా ఈ కన్సిస్టెన్సీతో మనం దీన్ని చపాతీస్ ఎలా అయితే అనుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. ఇదంతా మా చెల్లి ప్రిపేర్ చేసింది, అంటే చపాతీస్ లాగా మా చెల్లి చేసింది అనమాట. సో ఈ విషయం చెప్పకపోతే మరి నన్ను బాగా వెనకల వీడియో తీస్తుంది, మరి నా మీద రేజ్ అవుతుంది అనమాట. ఇంకా దీన్ని మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇలాంటి ఒక మూత లేకపోతే ఒక చిన్న కప్ ఉంటుంది కదా, అదన్నా తీసుకోవచ్చు. ఈ సైజ్ ఉన్నది, లేకపోతే ఇంకా కొంచెం చిన్నది తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇలాంటి జార్స్ ఉంటాయి కదా, వాటి మూత తీసుకున్నాను నేను. సో ఇలాంటి మూత తీసుకొని ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, దాంతో ఈ విధంగా ఇలా గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి జస్ట్ ఒక ఇలా అనండి, ఇలా ఒక షార్ప్ ఎడ్జెస్ లాగా పడిపోవాలి. ఇప్పుడు వీటినంతా ఈ ఎక్స్ట్రా డవ్ అంతా తీసేసుకుంటే చాలు. ఇలా ఒక్కొక్కటి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా సపరేట్ గా ప్లేట్స్ లోకి వేసేసుకోండి. చిన్న చిన్న పూరీస్ అన్నిటిని ఇలా ఒక ప్లేట్ లో సపరేట్ గా వేసుకోండి. ఇంకొకటి ఇది ఇంకా ఫ్రెష్ గా చేసిన బ్యాచ్ కదా, దీనికంటే ప్రీవియస్ గా చేసినవి ముందు చేసినవన్నీ ఇలా చేసేసుకొని పెట్టుకొని దీని మీద ఆల్రెడీ తడి క్లాత్ వేసేసుకున్నాను, ఎందుకంటే గట్టిగా అవ్వకోకుండా ఉండడానికి. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాలి, మరీ ఓవర్ హీట్ అయిపోతే కూడా మాడిపోతాయి. అలా అని అసలే హీట్ ఎక్కకోకుండా అయితే ఉండకూడదు, బాగా హీట్గా ఉంటే ఈ విధంగా పొంగుతాయి అన్నమాట. ఈ విధంగా 1 లేదా 2 పూరీలను వేసుకొని దాని మీద ఆయిల్ వేసుకుంటూ ఈ విధంగా హీట్ చేసేసుకోండి. ఇలా అన్ని పూరీస్ కూడా కాల్ చేసుకుంటే మన పూరీస్ రెడీ అయిపోయినట్టే. చూసారా, పానీపూరి మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాం ఇంట్లోనే. మా పూరీస్ చూసారు కదా ఎంత బాగా పొంగాయో చూడండి. సో పూరీస్ ప్రిపేర్ చేయడంలో హిట్ అని మీరు అనుకోవచ్చు, హిట్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము. మాక్సిమం 80% పూరీస్ అయితే బాగా పొంగాయి, కానీ కొన్ని మాత్రం ఇలా ఫ్లాట్ గా వచ్చాయన్నమాట. ఎందుకు అది మెయిన్ గా అంటే, మనం ఇలా పూరీస్ లాగా మెత్తని డవ్ ప్రిపేర్ చేసుకుని ఈ విధంగా షేప్స్ ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాం కదా, తర్వాత దీని మీద తడి క్లాత్ వేయాలి ఖచ్చితంగా. ఆ తడిగా ఉండి ఆరిపోకోకుండా ఉన్న పూరీలు మాత్రం బాగా పొంగాయి. లేదు బాగా ఆరిపోయినవి మాత్రము మెత్తగా వచ్చేసాయి, ఫ్లాట్ గా పూరీలాగా పొంగలేదన్నమాట. సో ఈ టిప్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకొని పూరీస్ ప్రిపేర్ చేసుకోవడంలో బాగా ప్రిపేర్ చేసుకోండి. పూరీస్ ప్రిపేర్ అయిపోయాయి, అలానే పానీ కూడా ప్రిపేర్ అయిపోయింది, అందులోనికి స్టఫ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో ఇది మా పానీపూరి రెసిపీ. ఇది మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.